స్టిక్ అండి. ఓకే, అంటే ఇంకోటి మీ ఫ్యామిలీలో అంటే మీ మదర్ క్యాన్సర్ బారిన పడి ఆ రోజు చనిపోయిన తర్వాత క్యాన్సర్ హాస్పిటల్ అనేది ఎన్టీఆర్ గారు స్థాపించారు. ది ఇన్స్పిరేషన్ కూడా వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్, ఎవరికి ఏ కుటుంబంలో కూడా ఇలా వస్తే ఒక సపోర్ట్ ఉండాలి అనే దాంతోనే మీరు ఇట్లా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా అనుకో మీరు అన్నట్టు నందమూరి తారక రామారావు గారు ఏ స్ఫూర్తితో ఆయన పేద ప్రజలకి మనం సేవ చేయాలి అనే ఆ భావనతో ఆయన ఎట్లా రాజకీయ రంగంలో ఆయన వచ్చారో, అట్లానే నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ స్ఫూర్తితోనే ఆయన ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది ఆయన స్థాపించారు. ఒట్టి తుఫాన్లు అప్పుడే కాదు, కోవిడ్ అప్పుడు కానీ ఎప్పుడు ఏది అవసరమో ఆ అవసరం పట్టి మా ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది ఆ సేవా కార్యక్రమంలో. ప్రజలకి ఏది అవసరమో అది వెనక చూడకుండా మేము ముందుకెళ్తున్నాం. డబ్బు ఎట్లా వస్తుందని కూడా ఆలోచించట్లేదు. మంచి కార్యక్రమం ముందుకు తీసుకెళ్తా ఉంటే అట్లాంటి దాతలు కూడా ముందుకొచ్చి నమ్మి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు.